హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని కొద్దిగా డిఫరెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 10 మామిడికాయల వరకు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచిపెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉండే జీడి మొత్తాన్ని తీసేసుకొని వీటిని ఒక కప్పుతో తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో 5 కప్పుల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. అదేవిధంగా అరకప్పు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు సాల్ట్ని తీసుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి, అలాగే 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. కావాలనుకుంటే ఒక జాడీలోకి కూడా తీసుకొని దీన్ని 1 లేదా 2 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం 3/4 కప్పు వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. అదేవిధంగా 3/4 కప్పు కారప్పొడి, అలాగే 1 టీ స్పూన్ నువ్వుల పొడిని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయడం వలన టేస్ట్ బాగుంటుంది, స్కిప్ చేయకండి. తర్వాత స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని గిన్నె కొద్దిగా వేడయ్యాక అందులోకి 1 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసేస్తే ఆయిల్ అనేది పొంగుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వెల్లుల్లి అంతా కూడా చక్కగా వేగనివ్వాలి. ఈ విధంగా వెల్లుల్లి అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ నూనె వేడికి మరికొద్దిగా వెల్లుల్లి అనేది వేగిపోతుంది. ఈ నూనె అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందాక కలిపెట్టుకున్న కారప్పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కనుక కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తే ఇదే టైంలో మరికొద్దిగా సాల్ట్ని వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక జాడీలోకి కానీ లేదంటే ఎయిర్ టైట్ బాక్స్లోకి కానీ తీసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.